ఇదేంద్ర మామ, ఇంత పవిత్రమైన స్థలాన్ని ఇన్నొద్దులు ఎందుకు చూడలేదనిపిస్తాంది. అయితే గిది సమ్మక్క జలకాలాడిన బావట. ఇది బయ్యక్కపేట దేవరగట్టులు ఉన్నదట. ఇక దీని ముచ్చట చెప్తా ఈనుర్రి. సమ్మక్క తల్లి నిజ రూపం చూసిన కుటుంబ సభ్యులకు ఇక నేను దేవుడి అంశ అని మీరు గుర్తుపట్టిర్రు. నేను మీ మధ్య ఉండలేను, మంచి చెడ్డలు మస్తుంటాయి. ఇక నేనంటే ఏందో తెలియక ముందు నన్ను మంచిగా చూసుకున్నారు. ఇప్పుడు నా నిజ స్వరూపం చూసిర్రు. ఇక మీకు కూడా నేనంటే ముందున్న భావన ఉండేది. నేను ఇప్పుడు మీ దగ్గర ఉండలేను. కాబట్టికి నాకు ఒక ఇల్లున్నది దేవరగట్టుల. అక్కడ పూజాధికాలు స్థానాధికాలు చెయ్యనీకే కావలసిన ఏర్పాట్లు చేయుర్రి. మాఘశుద్ధ పౌర్ణమి నాడు నన్నక్కడ ఇడిచిపెట్టుర్రని అమ్మవారు కుటుంబ సభ్యులకు చెప్తదట. ఇక అమ్మవారు స్నానాధికాలు చేసుడు వల్ల ఇక దీనికి సమ్మక్క జలకల బావిగా పేరొచ్చిందట. ఎంత పవిత్రమైన స్థలాన్ని చూసినముల్లా చూడంగానే గమ్మత్ అనిపించింది కదా.